హాయ్ హలో వ్యూవర్స్ అందరూ బాగున్నారా? సో లాస్ట్ టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో మీ ముందరకు వచ్చాను. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో మనం ఒకప్పుడు చూసుకుంటే మనందరం మొబైల్ కొన్న వెంటనే మనకు ఆ బాక్స్ లోనే చార్జరు ప్లస్ హెడ్సెట్ వచ్చేది. అదేనండి వైర్డ్ హెడ్సెట్. సో ఆ హెడ్సెట్ తో మనం సాంగ్స్ వినడం కానీ మనం మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం కానీ జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో చూస్తే మొబైల్ కొంటే మొబైల్ మాత్రమే వస్తుంది. సో అడిషనల్ గా ఏమవుతుంది అంటే మనం ఆ యాక్సెసరీస్ ని పర్చేజ్ చేయాల్సి వస్తుంది. సో అలా పర్చేజ్ చేసేటప్పుడు మనకి మేజర్ గా కావాల్సిన ఒక ఐటమ్ ఏంటి అంటే చార్జరు ప్లస్ హెడ్సెట్. సో ఒకప్పుడు అందరికీ వైర్డ్ హెడ్సెట్ అవైలబిలిటీలో ఉండేది మార్కెట్ లో. కానీ ఈ రోజుల్లో అంతా వైర్లెస్ కే మారిపోయింది. కానీ అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ వరకు వైర్లెస్ దే డామినేషన్ గా ఉండింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే సడన్ గా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి అక్కడ ప్రాఫిట్స్ లో చూసుకుంటే వైర్డ్ హెడ్సెట్ ది సడన్ జంప్ ఉంది. 20% మార్కెట్ లో జంప్ వచ్చింది హైకి. అంటే దాన్ని బట్టి అనలిస్టులు అందరూ ఏం చెప్తా ఉన్నారంటే పీపుల్ ఇప్పుడు వైర్డ్ హెడ్సెట్ వైపు మూవ్ అవుతా ఉన్నారు అని అంటున్నారు అనమాట. అసలు నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఆ న్యూస్ చూడంగానే. సరే అసలు ఏం జరుగుతుంది ఒకసారి రెఫర్ చేద్దాం అనేసి కొన్ని డీటెయిల్స్ చెక్ చేశానండి. చెక్ చేసినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసాయి. సో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదామా మరి. సడన్ గా ఆఫ్టర్ కరోనా నుంచి మొన్న 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు చూసుకుంటే దెర్ ఇస్ ఎ మ్యాసివ్ డౌన్ ఫాల్ అనమాట. ఆ డౌన్ ఫాల్ ఈ వైర్డ్ హెడ్సెట్ లో ఉండింది. కానీ సడన్ గా 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే ఈ వైర్డ్ హెడ్సెట్ యొక్క మార్కెట్ పెరిగిపోయింది ఉన్నట్టుండి. అది కూడా 20%. చిన్న చితక కాదు అది. 20% అంటే యూ కెన్ ఇమాజిన్, మనం ఊహించుకోవచ్చు అనమాట. సో అంత ఎందుకు పెరిగింది అని చూసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ వైర్లెస్ హెడ్సెట్ వాడుతున్న వాళ్ళలో చాలా మంది కొన్ని ఇష్యూస్ ని ఫేస్ చేశారు. సో దాని వల్ల ఇప్పుడు అందరూ స్లోగా వైర్డ్ హెడ్సెట్ వైపు మూవ్ అయ్యారనమాట. సో దానికి రీజన్స్ లో ఫస్ట్ ఇది చెప్తాను, వినండి. చాలా మంది చెప్పేది ఏంటంటే వైర్డ్ హెడ్సెట్ తో పోలిస్తే వైర్లెస్ లో రేడియేషన్ ఎక్కువ అని అనుకుంటున్నారు. సో బేసిక్ గా యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ హెడ్సెట్లు వాడడం వల్ల రేడియేషన్ పెద్ద ప్రాబ్లం కాదు. కానీ డైలీ అదే పనిగా యూజ్ చేస్తాం కదా. సో దాని వల్ల కొంతమందికి ఏమవుతుందంటే ఇయర్ లోనే పెట్టుకొని ఆ బడ్స్ ఇయర్ లోనే పెట్టుకొని ఉండడం వల్ల ఆ బడ్స్ అవి ఏమవుతున్నాయంటే హీట్ అవుతున్నాయి. హీట్ అయినప్పుడు మన ఇయర్ కూడా హీట్ అవుతుంది. సో ప్లస్ అట్ ద సేమ్ టైం కొంతమందికి తలనొప్పులు వస్తా ఉన్నాయి. సో ఈ తలనొప్పుల వల్ల కూడా చాలా మంది ఏంటంటే ఇది ఒక రేడియేషన్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నారు. కాకపోతే రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటది, కానీ అంత ఎఫెక్టివ్ గా మన మీద పనిచేయదు రేడియేషన్ అనేది. సో దీన్నే చాలా మంది పెద్ద ప్రాబ్లం గా అనుకుంటా ఉన్నారు. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ దాని మీద. అండ్ రెండోది వచ్చేసి మనం ఎప్పుడైనా సరే చాలా సెలబ్రిటీస్ ని కానీ మనము ఈ వీడియోస్ లో కానీ ఫోటోషూట్స్ లో ఎయిర్పోర్ట్ లో సడన్ గా చూసినప్పుడు ఏదో ఎక్కడైనా బయట అవుట్ సైడ్ చూసినప్పుడు వాళ్ళు చాలా వరకు వైర్డ్ హెడ్సెట్ వాడుతా ఉన్నారు. సో దీని వల్ల ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఏంటిది ఇప్పుడు వైర్లెస్ పెద్ద ట్రెండ్ కదా, కానీ వీళ్ళందరూ ఏంది వైర్డ్ వాడుతున్నారు అని డౌట్ వచ్చింది. సో దాన్ని కూడా వాళ్ళు ఏంటంటే చెక్ చేసి చూసుకుంటే ఓకే వైర్లెస్ లో ఏదో ప్రాబ్లం ఉంది, మన హెల్త్ రిలేటెడ్ గా ఏదో ప్రాబ్లం ఉంది. సో దాని వల్ల సెలబ్రిటీస్ ఎవరు వాడట్లేదు, ఇప్పుడు తగ్గించేశారు. కాబట్టి మనం ఎందుకు వాడాలి అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది అనమాట చాలా మందికి. సో అందుకని ఇప్పుడు వైర్డ్ హెడ్సెట్ వైపు చాలా మంది మూవ్ అయ్యారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ప్రైస్ అండి. ఇప్పుడు మనము ప్రైస్ ఒక 2000 పెట్టామనుకోండి, ఒక రకమైనటువంటి హెడ్సెట్ వస్తుంది. సో దాన్ని మనం వాడుకోవచ్చు వైర్లెస్ హెడ్సెట్ ని. కాకపోతే ఏమవుతుందంటే ఈ తక్కువ ప్రైస్ లో తీసుకున్నటువంటి ఈ హెడ్సెట్ లో క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ హెడ్సెట్ బడ్స్ అనేవి హీట్ ఎక్కిపోవడము, సో ఛార్జింగ్ తొందరగా తగ్గిపోవడము, ప్లస్ సింక్ కాకపోవడము. అంటే మొబైల్ సపోజ్ మనం వాక్ చేసేటప్పుడు ఇలా మూవ్ చేసినా కానీ అవి సింక్ కావు. ఒక హెడ్సెట్ పనిచేస్తుంది, ఒక హెడ్సెట్ కట్ అవుతా వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తా ఉన్నారు జనాలు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ అండి. ఛార్జింగ్ అనేది మనం కంటిన్యూస్ గా పెడతానే ఉండాలి, మొబైల్ పెట్టినట్టే పెడతానే ఉండాలి. సో వాచ్ కి ఇంతకు ముందు కాన్సెప్ట్ ఎలా చెప్పాను, ఇప్పుడు దీనికి కూడా సపరేట్ గా ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉండాల్సి వస్తుంది. సో అది కూడా ఏమైందంటే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అదే వైర్డ్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా.
సో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. దానివల్ల చాలా మంది ఇప్పుడు వైర్డ్ హెడ్సెట్ వైపు మక్కువ చూపిస్తా ఉన్నారనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్ అని చెప్తా ఉన్నారు కదా, నాయిస్ క్యాన్సిలేషన్. సో ఈ వైర్లెస్ హెడ్సెట్ లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం వల్ల చాలా మంది ఏమవుతుందంటే అవి పెట్టుకొని సడన్ గా వాళ్ళు బైక్ డ్రైవ్ చేయడం కానీ, లేదా వాకింగ్ కి వెళ్ళడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ ఏమవుతుందంటే వాళ్ళకి సరౌండింగ్స్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఏదన్నా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రమాదం ఏదైనా ఎదురవుతున్నప్పుడు వాళ్ళు తమ సెల్ఫ్ డిఫెన్స్ ను కూడా కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు హెడ్సెట్ పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళ పాటి వాళ్ళ పనిలో ఉంటారు. సడన్ గా ఏదైనా బైక్ వచ్చింది, వీళ్ళు చూసేదానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా శబ్దం వస్తుంది కానీ, పక్కన వాళ్ళు ఎవరైనా అరుస్తున్నా కానీ. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీటింగ్లప్పుడు చాలా ఉపయోగపడుతుంది కానీ, ఇప్పుడు దాన్నే మనం వేసుకొని పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పెద్ద డ్రాబ్యాక్ గా మారిపోయింది అనమాట. సో ఇది కూడా ఒక రీజన్ ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది అంటే స్లోగా ఇప్పుడుండే జనరేషన్ కొంచెం హెల్త్ రిలేటెడ్ గా కేర్ తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుందా లేదా? సో మనం ఇంకా భవిష్యత్తులో చూడబోతే అందరూ హెల్త్ రిలేటెడ్ గా కేర్ తీసుకొని మళ్ళీ వైర్డ్ హెడ్సెట్ వైపే వెళ్ళేటట్టుగా ఉన్నారు. సో ఈ విషయం మీరు నిజమని ఒప్పుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇలాంటి మంచి టాపిక్స్ మీకు ఏదైనా తెలుసుంటే జస్ట్ కామెంట్ చేయండి, దాని మీద నేను ఒక వీడియో ప్రిపేర్ చేస్తాను. బాయ్, సీ యూ ఆల్.